హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్. ఈరోజు మనం దమ్కే సేమియా చేసుకుందాం. దమ్కే సేమియా కోసం మనం అయితే పాలకోవ చేసుకుందాం. ఈ పాలకోవకి 1 kg సేమియాకి 5 లీటర్స్ మిల్క్ అనేది మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఒక పక్క మనకి సేమియా కూడా 1 kg సేమియా అనేది మనకి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం 1 kg కాబట్టి సేమియా 2 times ఫ్రై చేసుకోవాల్సి వచ్చింది. సో మనం వీటిని నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఫ్రై అయిపోవాలి. చూసారా, ఫస్ట్ టైం చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఇలా మనకి పాలు అనేది మీగడలాగా కడుతుంది. అదంతా మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి, లేకపోతే అంటుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పాలకోవ అయితే మనం బయట కూడా తెచ్చుకోవచ్చు, కాకపోతే ఇంట్లో చేసుకునేది మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ పాలు అనేది మంచిగా మరుగుతూ ఉండాలన్నమాట. మనం ఆపకుండా కలుపుకోవాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. మనం సెకండ్ టైం వేసుకున్న సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. చూసారా, ఇదంతా అనమాట 1 kg సేమియా మనకి పట్టింది. ఇదంతా మనం నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకున్న 1 kg సేమియా అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందుకి ఇప్పటికి మనకి టెక్స్చర్ కానీ కలర్ కానీ పాలన్నీ చేంజ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇలానే ఉంటుంది జారుగా, తర్వాత మనకి గట్టి పడిపోద్ది. ఇందాక జారుగా ఉన్నప్పుడే మనం 1 cup షుగర్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేసుకున్న సేమియాలో ఉన్న వాటర్ అంతా మంచిగా ఇనుకుపోయి అంతా సేమియా దగ్గరికి రావాలి. ఇది ఉడకాలన్నమాట. వేలుతో ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ సేమియాలోకి మనం 3.5 kg చక్కెర కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాం కాబట్టి ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలి. ఇది చక్కెర కాబట్టి మనకి ఏంటంటే మెల్ట్ అవ్వద్ది. ఆ మెల్ట్ అయిన వాటర్ అనేది అంతా ఇనికిపోవాలి. దాని తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కోవా వేసేసుకోవాలన్నమాట. ఆ కోవా మనం ఇందాక చెప్పుకున్నాం కదా గట్టిపడద్దని, చూసారా, ఇప్పుడు మొత్తం మంచిగా గట్టిపడిపోయింది. ఇది గట్టిపడిన తర్వాత దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలన్నమాట. మనం చూసారా, మనకి ఇలా ఉంటుంది అనమాట. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మీకు డిఫరెన్స్ చూడొచ్చు. ఫుడ్ కలర్ వేయక ముందు, ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఓన్లీ కలర్ కోసమే, ఏమి టేస్ట్ కానివ్వండి ఎలాంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు మనం దీంట్లోకి షుగరు, యాలక్కాయలు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే యాలక్కాయలు వేసుకోవాలి, ఎందుకంటే అది మంచి టేస్ట్ ఇస్తుంది. కొంతమంది యాలక్కాయలు అట్లాగే ఉంటే తినరు కాబట్టి ఇలా వేసుకుంటున్నాము. మనం ఉత్త యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు, కాకపోతే ఉత్త యాలక్కాయలు వేస్తే అది మంచిగా పౌడర్ లాగా అవ్వదు. సో దట్ చక్కెర వేసామనుకోండి మనకి మంచిగా ఫైన్ పౌడర్లా అవుద్ది. ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పులు వేసుకుంటున్నాము. 1/2 kg జీడిపప్పులు వేసుకుంటున్నాం. జీడిపప్పులు కూడా మనం నెయ్యిలో వేయించినట్టు వేసుకుంటున్నాం. మంచిగా ఇట్లా వాటరీగా ఉన్నప్పుడే వేసుకోవాలి, లేకపోతే జీడిపప్పులకి ఆ జ్యూసీనెస్ కానీ అదంతా ఎక్కదు, అలాగే కలవదనమాట. అంతే అండి, మనకి ఈజీగా దమ్కే సేమియా అయిపోద్ది. లాస్ట్లో మనం దమ్ పెట్టేసుకోవాలి. అంటే ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఏదైనా పెద్ద బరువు ఉండే వస్తువు పెట్టేస్తే సరిపోద్ది. అంతే అండి, మనకి ఈజీగా ఇంట్లోనే రంజాన్ స్పెషల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి దమ్కే సేమియా అనేది ఇంతే ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.